సో టుడే ఏం చేయబోతున్నాం అంటే కేక్. నాకు కేక్ ట్రై చేయాలంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా వస్తుందో చూసేద్దాం. ఓకే, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఎగ్స్ కావాలి, నెక్స్ట్ 1 కప్ మైదా తీసుకుంటున్నా, నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్, నెక్స్ట్ బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్. నేను ఇలాచీ ఇలా క్రష్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ 1/2 కప్ షుగర్ అన్నమాట. సో నేను అన్ని ఈ కప్తోనే తీసుకుంటున్నాను, నా దగ్గర మెజర్మెంట్ చేసే కప్స్ లేవన్నమాట. సో అందుకోసమే నేను దీంతోనే అన్ని మెజర్మెంట్ చేస్తున్నాను. ఈ 1 కప్ మైదా తీసుకున్నాను కదా, సో దీంతోనే 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ వేస్తే 1 కప్ పౌడర్ వస్తుంది. ఓకేనా, లెట్స్. ఇలా మిక్సీ వేసేస్తున్నాను అనమాట. నేనైతే ఇప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలవాటు చేయకూడదని చెప్పేసి మా బుజ్జి తల్లి కోసం నేను అన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్లో ఇది ఒకటి అనమాట. కేక్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేసేస్తున్నాను. సో లెట్స్, నేను ఎలా చేస్తానో చూద్దాం. ఓకే, మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి. అది ఎలా వచ్చిందో చెప్పిన తర్వాత అప్పుడు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చిన్న మిక్సీ సరిపోదని చెప్పేసి కొంచెం పెద్దది పెట్టుకున్నానండి. అందులో ఇంతకుముందు షుగర్ అనేది పౌడర్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ పౌడరు అండ్ దెన్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ నేను 4 అనుకున్నాను, బట్ 3 సరిపోతాయి అనిపించింది. సో అందుకే నేను 3 తీసుకున్నాను. ఎగ్స్ ఇలా డైరెక్ట్గా కొట్టి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఎగ్స్ పైన పెంకు ఉంటుంది కదా, అది పడకుండా చూసుకోవాలి. అదర్వైజ్ మీరు సపరేట్గా ఒక గిన్నెలో ముందుగానే ఇలా పగలగొట్టి వేసేసుకొని తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందులోకి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను 1 స్పూను. నాకు ఇక్కడ కొంచెం స్పూన్ చిన్నగా ఉందని చెప్పేసి 1.5 స్పూన్ తీసుకున్నాను మిల్క్. అండ్ దెన్ సేమ్ కప్ మెజర్మెంట్ ఉంది కదా బిఫోర్ తీసుకున్నాను, అదే కప్తోని 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆలుకలు. నేను ఆ ప్యాకెట్ ఉంది కదా, అది 5 రూపీస్ ప్యాకెట్ అలా ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ దాన్ని క్రష్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోండి, అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. సో నాకు అది లేదు కాబట్టి నేను ఇది క్రష్ చేసి తీసుకున్నాను, స్మెల్ మంచిగా వస్తుందని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయిందండి. 1 స్పూన్ చిన్న స్పూన్తోనండి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ దెన్ అనదర్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అది అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట. జ్యూసీ కాకుండా కొంచెం థిక్గా వస్తుంది. సో నేను అది మిస్ అయిపోయింది. అండ్ దెన్ మిక్సీ వేసేసిన తర్వాత ఇంక ఇలా మొత్తం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ దెన్ 1 కప్ మైదా తీసుకున్నాను కదా, ఆ మైదాలో మిక్సీ వేసుకున్న బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ వేసేసి మంచిగా స్టిచ్ చేయాలన్నమాట. ఎంత బాగా స్టిచ్ చేయాలి అంటే ఇందులోనే ఉంటుంది, అలా స్టిచ్ చేయడంలోనే ఉంటుంది అనమాట. అంటే కొంచెం లమ్స్ అవి అంటే కొంచెం పొడిగా పిండి అలా లేకుండా మంచిగా స్టిచ్ చేసి మంచిగా కలిపేసి తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి అంటే నా దగ్గర మందపాటి, మీ దగ్గర ఏ డేక్షా ఉన్నా సరే తీసుకోండి. నా దగ్గర కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్ తీసుకున్నా. అందులో కొంచెం శాండ్ వేసాను అనమాట, 1 లేయర్ ఆఫ్ శాండ్ వేసేసి. నా దగ్గర స్టాండ్ లేదు, సో అందుకోసం అని చెప్పేసి బౌల్ పెట్టాను. బట్ బౌల్ ఏమైందంటే హైట్ అయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి మన టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్కి లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది పెట్టేశాను, సరిపోయింది హైట్. అండ్ దెన్ ఇక్కడ నేను ఈ కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నానో సో ఆ బౌల్కి నెయ్యి రాసేసారనమాట. ఆ నెయ్యి అడుగునే కాకుండా సైడ్స్ కూడా మంచిగా రాసేసి అండ్ దెన్ నెక్స్ట్ డస్టింగ్ చేశాను. మైదా పౌడర్ ఉంటుంది కదా, అది బిఫోరే కొంచెం తీసి పెట్టుకున్నాను. సో దాంతో మొత్తం బౌల్ అంతా కూడా లోపల డస్టింగ్ చేసేసాను, ఇలా చల్లేసేసుకున్నాను అనమాట. సో అలా చల్లేసేసుకున్న తర్వాత మన బ్యాటర్ ఉంటుంది కదా మిక్స్ చేసింది, సో ఆ బ్యాటర్ వేసేసి మంచిగా ఇలా కొంచెం ట్యాప్ చేయండి. ఎందుకు అంటే అలా కిందకి ట్యాప్ చేస్తే ఏమన్నా బబుల్స్ ఏమన్నా అలా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతుంది అనమాట, సెట్ అవుతుంది బ్యాటర్ అందులో. అండ్ దెన్ లేటర్ పెట్టేసేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ కుక్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్, మరీ సిమ్లో కాదు మరీ హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్. అండ్ దెన్ మరి సిమ్లో వచ్చేసేసి లాస్ట్లో 10 మినిట్స్ అలా ఉంచాను. అంతే, సూపర్గా కేక్ మంచిగా రెడీ అయిపోయింది. సో నేనైతే చాలా షాక్ అయ్యాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మర్చిపోయానండి చెప్పడము. మీరు కుక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పెట్టేయండి పక్కకి, చల్లారుతుంది. చల్లగా అయ్యాక తీయండి, అదర్వైజ్ బౌల్ కాలిపోతుంది కదా, సో తీయడానికి రాదు. అండ్ దెన్ చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.